సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాలపు వాగ్దాన వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభము కలుగునుగాక. దేవుని హస్తము మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. అందరూ బాగున్నారా? ప్రభు కృప మీకు మెండుగా కలకాలం నిత్యం ఉండునుగాక. ప్రభు కృపను బట్టి నిత్యం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుచున్న మాటను విందాం. జీవితంలో చాలామంది మనల్ని కలుస్తూ ఉంటారు, కలవడానికి వస్తూ ఉంటారు. కొంతమందిని కలవడానికి వెళతాం. ఇది జీవితంలో జరిగే సంఘటన. మనం కలిసినప్పుడు కొన్నిసార్లు మేలులు జరుగుతాయి, కొన్నిసార్లు మనల్ని ఎవరైనా కలుస్తారనుకోండి, దానివల్ల కొన్నిసార్లు మనకు మేలు జరుగుతుందనే సమాచారం తెలుస్తుంది. కొన్నిసార్లు నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎవరు ఎవరిని కలిస్తే ఏమైద్ది అనే చెప్పటం కంటే, జీవితంలో కొంతమందిని మనం కలవటం వలన లేదా కొంతమంది వచ్చి మనల్ని కలవటం వల్ల కొన్ని అనర్థాలు నష్టాలు కూడా వాటిల్లుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుడిని కలవాలని, దేవుడు నన్ను కలవాలని మనస్సులో కలిగి ఉండాలి. లోకములో మనుషులంతా అంతంత మాత్రం వాళ్ళే, ఒక రకంగా వాళ్ళంతా శరీర సంబంధులే. వాళ్ళకి బలహీనతలుంటాయి, లోపాలు ఉంటాయి. కానీ నీ జీవితాన్ని దీవెనకరముగా మార్చాలి అనుకుంటే, నువ్వు కలవలసిన దేవుణ్ణి, నిన్ను కలవలసిన దేవుడు, ఇది ఎవరి జీవితంలో జరిగిన వాళ్ళ బ్రతుకులు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందుకే భక్తులందరూ దేవుణ్ణి కలవటానికి మందిరానికి వెళ్ళేవాళ్లే. కన్నీటి మధ్యలో దేవుని దగ్గరికి వెళ్ళి, కన్నీటి మధ్యలో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కలిసి దీవెనలు పొందుతూ వచ్చింది. బైబిల్ లేఖనాల్లో దావీదు మహారాజు అంటున్నాడు కదా, నేను పగటి వేళ మా కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని కలవాలని కోరుకుంటున్నాను. కోరాహు కుమారులు అంటున్నారు కదా, ఆహా, దేవుని మందిరములో ఉండటం ఎంత ముచ్చటగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. అంటే వీళ్ళంతా ఎవరు అంటే దేవుణ్ణి కలవటానికి వెళుతారు. కలిస్తే ఏమవుతుంది? ఆయన నీ ముఖాన్ని చూస్తాడట, నీ స్వరాన్ని వింటాడు, నీ కన్నీళ్లను నెట్టేసి నెమ్మదిని ఇస్తాడు. నీ కన్నీళ్ళన్నిటినీ పెట్టు, నెమ్మదిగా నీ కన్నీళ్లు తుడిచి నీ నోటి నుండి నువ్వు కలిగినట్టుగా చేసి, నిన్ను చూడగానే ఆయనకు అర్థమవుతుంది, బాధతో నా బిడ్డ వచ్చాడు, రోగముతో వచ్చాడు, నష్టముతో వచ్చాడు, ఇంట్లో ఉన్న భారాల చేత నన్ను సమీపించాడని. నీ భారాలన్నీ తన మీద వేసుకుని నీ చింత యావత్తు ఆయన భరించి నీకు సమస్యలు పరిష్కరించి మేలు చేసి నిన్ను పంపిస్తాడు. ఇది మనము ఆయన కలవడం వల్ల జరిగే కార్యము. అంటే వెలుగు పడుతుంది, నీ కళ్ళలకు ముగింపు, నీకు వెలుగు ఉంటుంది, నీ కన్నీళ్లకు ముగింపు ఉంటుంది, సమాధానం కలుగు చేస్తాడు. నువ్వు దేవుని కలవటం ఒక వ్యక్తి అయితే, దేవుడు నిన్ను కలవటం చదివావా? ఆ కీర్తన కారుడంటాడు 49:10 ఇలా రాయబడినది. ఏమున్నది? దేవుడు కృపతో నన్ను కలుసుకొనెను. ఆహా, నువ్వు దేవుని కలవటానికి ఇప్పుడు ఇష్టపడి నడిచావో, ఆయన కూడా నీ మీద మమకారము పెంచుకుని నిన్ను కలవటానికి ఆయన వస్తాడు. వింటున్నావా దేవుని బిడ్డలు? నా ప్రజలు నేను కలవాలి అని చెప్పారు ఆయన. ఆయన వేగముగా నీ దగ్గరికి వస్తాడట కలవటానికి. 2-3 ఎక్కడ కూడి ఉంటే అక్కడకు వచ్చి కలుస్తాడు. రెండవది, నీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి స్తుతి చెల్లించి ఆరాధన చేస్తావో
ఆరాధనలో ఆయన వచ్చి నిన్ను కలిసి దీవిస్తాడు. దీవించేటప్పుడు కృపతో కలుస్తాడట. దేవుని బిడలారా, ఎదురొచ్చి కృప తెస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? మన బలహీనతలు తొలగించడానికి సమాధానాన్ని తీసుకొచ్చి మనల్ని కలుస్తాడు. కృపతో కలుస్తాడు, సమాధానంతో కలుస్తాడు, మంచితనంతో వచ్చి కలుస్తాడు. బైబిల్లో రాసిన మాట మరొకటి చెప్పమంటారా? ఆయన కలుస్తాడు అనుకోండి, ఆయన తన అధికమైన బలాన్ని నీకు ధరింపచేస్తాడట. ఆహా, ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథములో. అంటే ఒక నరుణ్ణి దేవుడు కలిస్తే జరిగే కార్యాలు ఎంత అని చెప్పలేముగా. బలం అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు, వెలుగును అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, జీవాన్ని అనుగ్రహిస్తాడు, నీ అవసరతలన్నీ తీర్చుతాడు, సమృద్ధి దయచేసి కృపతో నిన్ను కలుసుకుంటాడు. ఒక్క మాట చెప్తా, ఎవరిని కలుసుకుంటున్నాడు? నిన్ను కూడా కలవాలిగా. ఎవరు తన పాపాలను ఒప్పుకొని కడుక్కొని పవిత్రంగా జీవిస్తారో వాళ్ళని ఆయన కలుసుకుంటాడు. రెండవది, ప్రార్థనతో ఆయన ఎవరు సమీపిస్తారో వారిని కలుసుకుంటాడు. 2-3 కూడి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని కలుసుకుంటాడు. రహస్యమందు ప్రార్థన చేస్తున్న నిన్ను చూసి నీకు దీవెనలను కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు గాఢంధకారములో కలుసుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు భయంకరమైన విలవిలలాడే సమస్యల్లో ఉంటే తానే వస్తాడు, నిన్ను కలుసుకుంటాడు. ఈ శుభవేళ ఒక సేవకునిగా మనసారా మిమ్మల్ని దీవిస్తూ, ఎంతకాలం ఎవరు కలిసినా, ఏమి జరిగినా జరగకపోయినా నా జీవాధిపతి అయిన యేసు ఈరోజు నిన్ను కలవబోతున్నాడు. ఆ తర్వాత నీ జీవితంలో విప్లవాత్మకంగా నీ జీవితం మారుతుంది, జీవముతో నిండుతుంది, క్షేమముతో నిండుతుంది, ఆశీర్వాదముతో నింపబడతావు. నీ జీవితము పరివర్తన చెందుతుంది. ఆయన వైపు తిరుగు, జీవాధిపతి వందనాలయ అని ఆయనకు స్తుతులు అర్పించు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు అయ్యా. మా బిడ్డలను మీరు దీవించండి, మీ కృపతో నింపమని ప్రభు వేడుకుంటున్నాను. ఎవరైతే కన్నీళ్లను ప్రభు కలిగి ఉన్నారో ఆ కన్నీళ్లను తొలగించండి. సమస్యలకు పరిష్కారం కలగాలని ప్రార్థన చేస్తున్నాయా. కుటుంబంలో నువ్వు కలిస్తే ప్రభా ఆ ఇంట్లో కన్నీళ్లు పోతాయి, మరణం పోయి జీవంగా మారుతుంది, సమాధానం కలుగుతుంది ప్రభా. అట్టి కృప నాయన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నాయన చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రభా, రక్షణ లేని వారి కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాను. మా బిడ్డలు తండ్రి నూతనముగా తండ్రి నాయన కళాశాలలకు ప్రభా, పాఠశాలలకు, ఎలిమెంటరీ స్కూళ్ళకు ప్రభా వెళుతుండగా తండ్రి ఈ సంవత్సరం అంతా మీ జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. మీరు సెలవిచ్చినట్టు జ్ఞానం ఎవరికి కొదువుగా ఉంటుందో నన్ను అడగండి, అది విస్తారమైన జ్ఞానం ఇస్తానన్నారు కదా ప్రభువా. మా బిడ్డలకందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి. తల్లిదండ్రుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రులను ప్రభువా నాయన బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నానయ్యా. వారిని సమాధానంతో నింపండి అయ్యా. కష్టపడి పని చేస్తున్న అయ్యా కష్టజీవుల యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాను. విన్నపాలకు జవాబు దయచేయండి ప్రభువా. ఈ రోజంతా నీ కృపలో భద్రపరచండి ప్రభువా. నూతనముగా ప్రారంభిస్తున్న కార్యములన్నింటిలో ప్రభువా మీరే కృప నుంచి ఆశీర్వదించమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. ఈరోజు చేస్తున్న ప్రయాణాలను, ఈరోజు తలపెట్టిన కార్యక్రమాలన్నిటిలో ప్రభువా జయాన్ని అనుగ్రహించండి. మీ చిత్తమైతే సాయంకాలం మేమందరము మళ్ళా మీ కృపాసనము దగ్గర తండ్రి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని, కృపను మా బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈరోజు జన్మదినము, ఈరోజు వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సంవత్సరం అంతా నీ కృపాక్షేమములో
భద్రపరిచి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతమందికి అయితే ఆపరేషన్స్ జరుగుతుందో వైద్యశాలలో, ఆపరేషన్స్ అన్ని ప్రభువా నీ దయగల హస్తం వైద్యులకు తోడుగా ఉంచండి ప్రభువా. వారందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. నాయన, ఏ బిడ్డలైతే ఏ కదువులో ఉన్నారో ఆ కదువులు తీర్చండి. బిడ్డల యొక్క సమస్యలన్నింటి ప్రభువా యేసుక్రీస్తు నామములో తండ్రి తీరిపోవునుగాక. నీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే, ఈ ప్రార్థనల ద్వారా మీరు మేలు పొందితే, ఈ ప్రార్థనలు ఈ వర్తమానాల ద్వారా మీరు మేలులను కలిగి ఉంటే, మీ యొక్క ప్రార్థనా విన్నపాలను, మీ యొక్క సాక్ష్యాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం.